పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబు పాపాలే కారణమని సాక్షాత్తు మిత్రపక్షం భారతీయ జనతా పార్టీనే ధృవీకరించింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఈ విషయంలో కుండబద్దలు కొట్టారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ లోపాల వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యమవుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమిలో కల్లోలం రేపుతున్నాయి. 2014 నుంచి 2019 మధ్యలో పోలవరం పనులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కోరినందునే కేంద్ర ప్రభుత్వం అప్పగించిందని, పోలవరం పనులు ఇప్పుడు ఎవరు చేపట్టాలన్నది త్వరలోనే నియమిస్తామనటం సంచలనంగా మారింది. పోలవరం నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం గతంలో చేసిన తప్పిదాలను ఇప్పుడు మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కూడా గుర్తు చేసుకుంటుంది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వానివి అయినా నాడు చంద్రబాబు ప్రభుత్వం కోరడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పునరుద్ఘాటించారు. దీంతో చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా తీసుకున్న విషయం మరోసారి చర్చనీయాంశమైంది. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పుడు జాప్యం కావడానికి కూడా డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలోని లోపాలే కారణమని కేంద్ర మంత్రి కూడా అంగీకరించారు. దీంతో చంద్రబాబు గతంలో చేసిన తప్పిదాలపై చర్చ సాగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే వరదను మళ్లించేలా స్పిల్వే, కాఫర్ డ్యాంలు కట్టాకనే ప్రధాన డ్యాం పనులు చేపడతారు. కానీ 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు పనుల్లో మాత్రం చంద్రబాబు సర్కార్ తద్భిన్నంగా వ్యవహరించింది. కమిషన్లకు ఆశపడింది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను దక్కించుకున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తొంగలో తొక్కింది. సులభంగా చేయగలిగిన పనులను పక్కన పెట్టేసి కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. పోలవరం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్వాలిటీ లేనటువంటి కన్స్ట్రక్షన్ జరిగింది అక్కడ డయాఫ్రామ్ వాల్ విషయంలో కానీ అది మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలనేటువంటి విషయం కనపడతా ఉంది. పొగుళ్ళు ఇచ్చింది. ఇవన్నీ కూడా సెట్ చేయాలి. ఇవన్నీ సెట్ చేసుకుని ఖచ్చితంగా పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. చంద్రబాబు హయాంలో గోదావరి వరదను మళ్లించే స్పిల్వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను ప్రారంభించనే లేదు. కానీ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2లో పునాది డయాఫ్రామ్ వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. ఈ క్రమంలో 35 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చి 2018 నవంబర్లో ఎగువ దిగువ కాఫర్ డ్యాం పనులను ప్రారంభించారు. 2019 ఫిబ్రవరి నాటికి నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. ఇదే అంశాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పీపీఏ, సిడబ్ల్యూసి అధికారులు ఎత్తిచూపుతూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యాంల పనులు చేయాలని ఆదేశించారు. దాంతో ఎగువ దిగువ కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. అప్పుడు జూన్ 2వ వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించి కాఫర్ డ్యాంలలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది సీఎం చంద్రబాబు చెప్పాలి. గోదావరికి 2019లో భారీగా వరదలొచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యాం వద్ద 2.4 కిలోమీటర్ల వెడల్పుతో గోదావరి వరద ప్రవహించింది. దీంతో కాఫర్ డ్యాంల వద్ద వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశం కుచించుకుపోయింది. వరద ఉద్యుత్కి డయాఫ్రామ్ వాల్లో 4 చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గ్యాప్ 1లో 35 మీటర్ల లోతు, గ్యాప్ 2లో 26 మీటర్ల నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటి హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, ఎన్హెచ్పిసి సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటు చేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని పరోక్షంగా తేల్చి చెప్పాయని అధికారులు, సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయితే దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ స్థానంలో దానికి సమాంతరంగా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలా, లేదంటే దెబ్బతిన్న చోట్ల యు ఆకారంలో డయాఫ్రామ్ వాల్ నిర్మించి అనుసంధానం చేయాలా అన్నది సిడబ్ల్యూసి తేల్చలేదు. సాంకేతిక పరమైన ఈ అంశాన్ని తేల్చితే పనులు చేపట్టి వేగవంతంగా ఈసీఆర్ఎఫ్ పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసిని కోరుతూ వచ్చింది. డయాఫ్రామ్ వాల్ సహా ప్రాజెక్టు డిజైన్లపై కాంట్రాక్టు సంస్థ ఒక అంతర్జాతీయ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, తాము ఒక అంతర్జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని, 2 సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్ను ఆమోదిస్తామని, ఆ మేరకు పనులు చేయాలని సిడబ్ల్యూసి చెప్తూ వచ్చింది. ప్రస్తుతం ఆ అంతర్జాతీయ నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టు పరిశీలిస్తోంది. దాని నివేదిక ఆధారంగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరగనుంది.
అసలు డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి దానివల్ల జాప్యం కావడానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకమే కారణమన్నది అందరూ చెప్పే మాట. ఇటీవల సీఎం చంద్రబాబు శ్వేతపత్రం పేరుతో ఆ నెపాన్ని వైఎస్ జగన్ పై నెట్టేందుకు చాలానే ప్రయత్నం చేశారు. కానీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రకటనతో ఇప్పుడు టీడీపీ గొంతులో పచ్చి వెలక్కై పడ్డట్టు అయ్యిందనే చర్చ జోరుగా సాగుతుంది.